హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ వేరియబుల్ షాడోయింగ్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. ఇది ఇంటర్వ్యూ పర్పస్ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా అయితే అసలు డెఫినేషన్ ఏంటి వేరియబుల్ షాడోయింగ్ అంటే చూసినట్టయితే, వేరియబుల్ షాడోయింగ్ అక్యూర్స్ ఇన్ జావాస్క్రిప్ట్ వెన్ ఏ లోకల్ వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఓవర్రైడ్స్ ఏ వేరియబుల్ ఫ్రమ్ అన్ అవుటర్ స్కోప్. అంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే, మనకి లోకల్ వేరియబుల్ అనేది గ్లోబల్ స్కోప్లో ఉన్న సేమ్ నేమ్తో ఉన్న వేరియబుల్కి ఇది ఒక షాడోగా పనిచేస్తుంది, ఓవర్రైడ్ చేస్తుంది. అంటే గ్లోబల్ వేరియబుల్లో మనకి సేమ్ ఉంది, గ్లోబల్ వేరియబుల్ ప్లస్ లోకల్లో మనకి సేమ్ వేరియబుల్ ఉంది సేమ్ నేమ్తో. అంటే సేమ్ ఇప్పుడు వేర్ లేకపోతే లెట్ నేమ్ అని చెప్పేసి, లేకపోతే లెట్ ఏజ్ అని చెప్పేసి మనము గ్లోబల్గా సేమ్ డిక్లేర్ చేసాము, అలాగే లోకల్లో కూడా సేమ్ నేమ్తో మనము డిక్లేర్ చేసాము. అప్పుడు ఏమైందంటే ఈ లోకల్ వేరియబుల్ అనేది గ్లోబల్ వేరియబుల్కి షాడోగా పనిచేస్తుంది, అంటే ఓవర్రైడ్ చేస్తుంది. పైన ఉన్న గ్లోబల్ వేరియబుల్ని ఇది ఓవర్రైడ్ చేసుకుంటూ దాని యొక్క షాడోగా మాత్రమే ఇది పనిచేస్తుంది. దీనినే వేరియబుల్ షాడోయింగ్ అని చెప్పేసి అంటారు, కాన్సెప్ట్ అని చెప్పేసి అంటారు జావాస్క్రిప్ట్ లోపల. అయితే కీ పాయింట్స్ దీంట్లో ఏమన్నా చూసినట్టయితే, లోకల్ వేరియబుల్స్ కెన్ హైడ్ అవుటర్ వేరియబుల్స్. ఇవి ఏం చేస్తాయి, లోకల్ వేరియబుల్స్ అనేవి అవుటర్ వేరియబుల్స్ ఏదైతే గ్లోబల్ స్కోప్లో ఉన్న వేరియబుల్స్ వాటిని హైడ్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనకి గ్లోబల్లో ప్లస్ లోకల్ రెండు సేమ్ వేరియబుల్ ఉన్నప్పుడు మనకి లోకల్ వేరియబులే మనకి పనిచేస్తుంది, గ్లోబల్ వేరియబుల్ అనేది పనిచేయదు. ఎందుకంటే ఇది షాడోగా పనిచేస్తుంది కాబట్టి. మనకి లోకల్లో మనం ఏమన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కండిషన్ పెట్టినప్పుడు ఆ కండిషన్ లోపల ఉన్నదాన్నే ఫస్ట్ తీసుకుంటుంది జావాస్క్రిప్ట్, ఆ గ్లోబల్గా ఉన్నదాన్ని తీసుకోదన్నమాట. ఇదొక కీ పాయింట్ అన్నమాట. హెల్ప్స్ అవాయిడ్ యాక్సిడెంటల్ యాక్సెస్ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్స్. అంటే గ్లోబల్ వేరియబుల్స్ని మనము అన్ఎక్స్పెక్టెడ్గా గ్లోబల్ వేరియబుల్స్ని మనము యాక్సెస్ చేయకుండా, అంటే ప్రతిదానికి గ్లోబల్ వేరియబుల్ని వాడకుండా మనకి లోకల్ వేరియబుల్ని మనము ఏం చేస్తుందంటే, ఇదే ఫస్ట్ మనము ప్రిఫరెన్స్గా జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, లోకల్ వేరియబుల్ని వాడుతుంది, యూజ్ చేస్తుంది అనమాట. అది గ్లోబల్ వేరియబుల్ని మనము ఒక మనకి ఇష్యూ రాకుండా, బగ్స్ రాకుండా ఇది చూస్తుంది అనమాట. గ్లోబల్ వేరియబుల్ని రెండింటిని కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా. యూజ్డ్ ఫర్ స్కోపింగ్ ఇన్ నెస్టెడ్ ఫంక్షన్స్ ఆర్ బ్లాక్స్. అంటే మనకి ఫంక్షన్స్ లోపల, బ్లాక్స్ లోపల, కండిషన్ లోపల మనకి బ్లాక్ లెవెల్లో బ్లాక్ స్కోప్ లెవెల్లో, ఫంక్షన్ స్కోప్ లెవెల్లో మనకి ఉన్న వాటినే మనం జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, యూజ్ చేస్తుంది. గ్లోబల్గా ఉన్నదాన్ని యూజ్ చేయదు అనమాట. ఎందుకంటే ఫస్ట్ దీన్ని యూజ్ చేసిన తర్వాత ఇక్కడ లేకపోతే గ్లోబల్గా ఉన్నదాన్ని యూజ్ చేస్తుంది. అదేమవుతుందంటే స్కోప్ని కూడా ఇక్కడ ఏం చేస్తుందంటే బాగా మనకి స్కోప్ ద్వారా, అంటే లోకల్ స్కోప్ ప్లస్ గ్లోబల్ స్కోప్, మనకి రెండు సేమ్ వేరియబుల్ రెండు చోట్ల ఉన్నప్పుడు మనం లోకల్ స్కోప్లోనే వేరియబుల్ని యూజ్ చేస్తాం అనమాట జావాస్క్రిప్ట్. మస్ట్ బి హ్యాండిల్ కేర్ఫుల్లీ టు ప్రివెంట్ బగ్స్ అండ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే రెండు చోట్ల సేమ్ ఉంటుంది కాబట్టి జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, లోకల్ దాన్ని యూజ్ చేస్తుంది కాబట్టి మనకి కాన్ఫ్లిక్ట్ అవ్వదు, బగ్స్ రాకుండా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, కన్ఫ్యూజన్ కూడా ఉండదు అనమాట రెండు చోట్ల సేమ్ వేరియబుల్ ఉన్నప్పుడు. ఇది మన ఈ యొక్క లోకల్ వేరియబుల్ షాడోయింగ్ గురించి అనమాట మనకి. నెక్స్ట్ అయితే దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే, మనకి ఫస్ట్ నేను లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇదేంటి ఇది గ్లోబల్ వేరియబుల్ నేమ్. ఫంక్షన్ చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్ లోపల మళ్ళీ సేమ్ నేమ్తో లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి, ఇక్కడ సేమ్ లెట్ నేమ్, ఇక్కడ లెట్ నేమ్ సేమ్ వేరియబుల్ ఏం చేశాను, కానీ ఇక్కడ మనకి స్ట్రింగ్ మాత్రం వేరు. అక్కడ అవుటర్ అని పెట్టాను, ఇక్కడ ఇన్నర్ అని పెట్టాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ గ్లోబల్ వేరియబుల్ ఏదైతే నేమ్ ఉందో దాని యొక్క షాడోగా ఇది పనిచేస్తుంది, దాని యొక్క షాడోగా మాత్రమే పనిచేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఫంక్షన్ లోపల ఈ ఫంక్షన్ లెవెల్ స్కోప్ అంటారు దీన్ని. ఫంక్షన్ లోపల ఈ ఫంక్షన్ లెవెల్ స్కోప్లో ఉంది ఫంక్షన్ స్కోప్, ఇదేమో గ్లోబల్ స్కోప్. అప్పుడు ఏమవుతుంది, దీని యొక్క షాడోగా ఇది పనిచేస్తుంది కాబట్టి దీనినే యూజ్ చేస్తుంది జావాస్క్రిప్ట్. ఈ ఫంక్షన్ లోపల ఉన్న బ్లాక్ లోపల ఉన్న ఈ యొక్క నేమ్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్నే ఇది యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఫంక్షన్ లోపల ఫంక్షన్ స్కోప్ ఉంటుంది కాబట్టి. అప్పుడు నేను దీన్ని కన్సోల్ చేశాను ఫంక్షన్ లోపల, దీన్ని ఏమో గ్రేట్ ఫంక్షన్ కాల్ చేశాను. ఫంక్షన్ బయట నేను మళ్ళీ నేను ఏం చేశాను, కన్సోల్ చేశాను. అంటే ఇది ఫంక్షన్ స్కోప్లో ఉంది, ఇక్కడ ఫంక్షన్ స్కోప్లో నేమ్ ఉంది, ప్లస్ గ్లోబల్ స్కోప్లో నేమ్ ఉంది. రెండింటిని నేను ఫంక్షన్ లెవెల్లో ఒక్కొక్క కన్సోల్ చేశాను, గ్లోబల్ లెవెల్లో ఒకళ్ళకి కన్సోల్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది చూసినట్టయితే మీకు ఈజీగా చూడండి, ఇన్నర్ అవుటర్. మనకి ఫస్ట్ ఇన్నర్, ఆ తర్వాత అవుటర్ అని చెప్పి వచ్చింది, రెండు వచ్చింది. ఇక్కడ ఇన్నర్ అనే వచ్చింది, ఇక్కడ అవుటర్ అని. ఎందువల్ల అంటే ఇక్కడ ఈ నేమ్ అనేది సేమ్ గ్లోబల్ స్కోప్ని తీసుకోలే, గ్లోబల్ వేరియబుల్ని తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కాబట్టి దీని యొక్క షాడోగా దీన్ని పెట్టుకొని దీన్నే
ఈ యొక్క ఫంక్షన్ స్కోప్ లోపల ఉన్నదాన్ని తీసుకుందనమాట. ఇది ఎందుకన్నా దీన్ని తీసుకోలేదంటే ఇది గ్లోబల్ లెవెల్లో ఉంది కాబట్టి గ్లోబల్ స్కోప్ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుందనమాట. ఇది మనకి షాడోయింగ్, వేరియబుల్ షాడోయింగ్ అనే కాన్సెప్ట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కాకపోతే దీన్ని కొంచెము ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.